3-4 రోజులుగా ఇమ్మడి రవి ఎంత ఫేమస్ ఉందంటే పేరు, ఐబొమ్మ ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు ఈ పేరు అంత ఫేమస్ అయింది. ఎందుకంటే అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసు. అయితే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత చాలా చిత్రంగా ఒక ముద్దాయికి అనూహ్యమైనటువంటి మద్దతు లభించిన ఇక్కడ చిత్రం. సాధారణంగా ఏంటంటే ఎవరైనా ముద్దాయి దొరికిపోతే, ఏమైనా నేరం చేసిన వాడు ఎవరైనా దొరికిపోతే సమాజం అంతా నూరు తీసేయండి, చంపేయండి, కొట్టేయండి అని రకరకాలుగా కామెంట్లు పెడుతుంటే, చిత్రంగా ఈ ముద్దా విషయంలో ఎవరు ఊహించిన విధంగా ఎంతో సపోర్ట్ లభిస్తుందంటే సోషల్ నెట్వర్క్లో దాదాపు 90% మంది ఆయన ఒక హీరో వర్షిప్గా చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మూవీ రాబిన్ హుడ్ అంటున్నారు. అంటే రాబిన్ హుడ్ అనేటువంటి ఒక దొంగ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే డబ్బును వాళ్ళందరినీ దోచుకొని పేదవాళ్ళు పంచిపెట్టేశాడు. అలాగే ఈ నిర్మాతలు మనం దోచుకుంటున్నారు కాబట్టి నిర్మాతల సినిమాలు అతను దోచుకొని అది పేద ప్రజలకి చూపిస్తున్నాడు, ఫ్రీగా చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన మూవీ రాబిన్ హుడ్ అనే అంటున్నారు. అయితే మనం టోటల్గా ఈ మొత్తం ఇన్సిడెంట్లోకి వెళ్తే ఎవరు రైట్? ప్రొడ్యూసర్స్ అంటే సినిమా ఇండస్ట్రీ రైటా, లేదు ఇమ్మడి రవి ఐబొమ్మ రైటా అన్నది ఇక్కడ పాయింట్. నిజానికి ఇక్కడ ఏం జరిగింది? కరోనా వచ్చిన తర్వాత మనం థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. అప్పుడు ఇంటి దగ్గర ఖాళీ కూర్చుండాలి. ఖాళీ కూర్చునేటప్పుడు ఈ ఐబొమ్మ అన్నది ఇంట్రడ్యూస్ అయింది. కరోనా నుంచి ఫేమస్ అయింది. దాంతో ఆయన చాలా ఫేమస్ అయింది ఆ వెబ్సైట్. తర్వాత కరోనా వదిలేసింది, థియేటర్లో సినిమాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు సైతం 1 గంట 2 గంటల్లో అదే హెచ్డి క్వాలిటీ తోటి మన సినిమాలు చూపిస్తున్నాం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఇలా ఈ ఇమ్మడి రవి ఇలా అవ్వడానికి కారణం ఏంటి? మెయిన్ అది పాయింట్. ఆయన వ్యక్తిగత జీవితం వదిలేండి, ప్రేమలో, పెళ్ళిళ్ళు, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోవడం, నిరుద్యోగం, డబ్బు లేకపోవడం, ఆవిడ విడాకులు చెల్లిపోవడం, ఏవో ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే అవన్నీ మనకు అనవసరం, అది వ్యవస్థకు అనవసరం. అవసరమైనది ఏంటంటే ఇప్పుడు ఇమ్మడి రవి ఈ పని చేయడానికి, ఐబొమ్మ పెట్టి ఇలా దోపిడీ చేయడానికి, అంటే నిర్మాతలు ఇండస్ట్రీని దోపిడీ చేయడానికి దాదాపు 3,000 కోట్ల రూపాయలు అంటున్నారు. ఆ దోపిడీకి గురి అవ్వడానికి కారణం ఎవరో తెలుసా? మళ్ళీ ప్రొడ్యూసర్లు కానీ టికెట్ అంత రేటు పెట్టకపోయి ఉంటే అక్కడ పాప్కార్న్ తినాలంటే భయం వేస్తుంది. మరి మనం కూల్ డ్రింక్ తాగాలంటే గుటకలు మింగవలసిన పరిస్థితి. అంత కాస్ట్ ఉండేటప్పుడు ఒక మధ్యతరగతి వాడు తన కుటుంబంలో 4 వెళ్ళాలంటే 3-4 వేల రూపాయలు ఖర్చు అయిపోతున్నప్పుడు దానికి భయపడిపోయాడు. అటువంటి టైంలో ఈ ఇమ్మడి రవి ఈ ఐబొమ్మ పెట్టాడు. ఇక్కడ ఇతను పెడితే సినిమా థియేటర్కి వెళ్లకుండా ఈయన వెబ్సైట్ చూడడానికి అవకాశం ఎవరు ఇచ్చారు? ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీయే నాశనం చేసుకుంది. ఇది మొదటి పాయింట్. అంతేకాకుండా ఈ ప్రొడ్యూసర్లో ఒక భాగం ఏం చేసింది? సింగిల్ థియేటర్ని నాశనం చేస్తూ వచ్చింది ఒక ప్లాన్డ్గా. అంటే ఒక పేదోడు కానీ మధ్యతరగతోడు కానీ ఈ సింగిల్ థియేటర్కి వెళ్ళకూడదు. అప్పుడు వాడికి ఇంకో మార్గం ఏంటి ఉంటుంది? ఓటీటీ ఉంటుంది. సో ఓటీటీ చూసుకునేటట్టు అటువైపు పంపించారు. ఎందుకంటే వీళ్ళు సినిమాను ఓటీటీకి ఇస్తారు కాబట్టి, ఓటీటీ హక్కుల కూడా ద్వారా వీళ్ళు డబ్బులు వస్తాయి కాబట్టి అది ఎక్కువ మంది చూస్తే కదా అందులో కూడా డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు 100 రూపాయలు పెట్టి 10 మంది సినిమా చూశారనుకోండి ఉదాహరణకి, అప్పుడు 1000 రూపాయలు వస్తుంది. వీళ్ళు ఏం చేశారు? అదే టైం 200 రూపాయలు పెట్టారు. అప్పుడు 10 మందిలో 5 కట్టవుతారు, 5 వస్తారు. ఈ 5 రావడం వల్ల మళ్ళీ ఆయన 1000 రూపాయలు ఆయనకు వచ్చేసింది. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ లాస్ అవ్వడం మొదటి పాయింట్. కానీ ఈ 5 ఏమవుతారు? ఇప్పుడు ఓటీటీ వైపు వెళ్తారు. ఓటీటీలో 5 చూస్తారు కాబట్టి ఆ సినిమా బాగుంటే ఇంతకుముందు థియేటర్లు చూసినా కూడా చూస్తారు కాబట్టి అప్పుడు ఓటీటీ రైట్స్ అనేవి నిర్మాతకు ఎక్కువ డబ్బులు వస్తాయి. అదొక ప్లాన్ ప్రకారం జరిగింది. చూడండి, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అలా తెరమరుగు అయిపోతున్నాయి. చూడండి, అవి గోడౌన్స్గా మారిపోతున్నాయి, కళ్యాణ మండపాలుగా మారిపోతున్నాయి, అన్నీ కూడా మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఇక్కడ చాలా బిజినెస్ చేసుకుంటున్నారు. అయితే ఈ మల్టీప్లెక్స్లో కొన్ని చిన్న నిర్మాతలు సినిమాలు వేస్తున్నారంటే అవి వేయలేరు, ఆ ధరలో కూడా తట్టుకోలేరు. హీరో సినిమాలు వేస్తున్నారు. ఇక్కడ దురదృష్టం ఏంటో తెలుసండి, పాపం అభిమానుల నుంచి మనం రీసెంట్గా చూస్తున్నాం 1000 రూపాయల టికెట్, 1200 రూపాయల టికెట్. ఎవరు ఫస్ట్ డే ఎవరు చూస్తారు? ఆ హీరోని అభిమానించే అభిమానులే చూస్తారు. అంటే హీరో కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు, ఆ హీరోల కోసం రక్తాలు చిందిస్తారు, ఆ హీరో కటౌట్ల మీద పాలుగట్ట పోస్తారు. ఒక దేవుళ్ళలో చూసుకునే ఆ అభిమానులు మళ్ళీ దోచుకుంటున్నారు. ఇది అత్యంత దారుణం. పూర్వం రోజుల్లో అభిమానులు పిలిచి షోలు కూడా వేసేవారట. అది వింటే ఆశ్చర్యం వేసింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. అది మేము ఎదుగుతున్న దశలో మేమేం చేసేవారంటే 10 రూపాయల టికెట్
మా ప్రెసిడెంట్ అంటే ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఉండేవారు. 10 రూపాయలకి పెట్టి ఒక టికెట్ కొని మాకు 15 రూపాయలకి అమ్మేవాడు అనమాట. ఈ 5 రూపాయలు ఎందుకోసం తెలుసా? ఇలాగ వచ్చే 5 రూపాయలతోటి ఆ హీరోకి పూలదండలు వేయటం, పాలాభిషేకాలు చేయటం, ఆ ఖర్చు థియేటర్లను అలంకరించడానికి మా దగ్గర 5 రూపాయలు ఎక్స్ట్రా పెద్ద ఎక్కువ తీసుకునేవారు కాదు. సో కేవలం హీరో మీద అభిమానంతో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? అభిమానుల దగ్గరే తీసుకుంటున్నారు హీరోలు. అసలు దీని అందరికి కారణం ఏంటి? రెమ్యూనరేషన్స్ పెరిగిపోవటం, విపరీతంగా పెంచేయటం. ఆ రోజుల్లో అక్కడ నాగేశ్వరరావు గారికి, ఎన్టీ రామారావు గారికి 50,000 రూపాయలు ఇచ్చారు సినిమాకి. ఎప్పుడైతే ఇండస్ట్రీ కొద్దిగా ఇబ్బందులు పడుతుందో ఇద్దరు ఒక మాట అనుకొని చెరు 5,000 రూపాయలు తగ్గించుకున్నారు హిట్ సినిమాలు ఇచ్చి కూడా. కానీ ఇప్పుడు హీరోలు ఏం చేస్తున్నారు? ఒక సినిమా హిట్ అవ్వగానే ₹1,00,00,000 ఉన్నాడు 10 కోట్లకి వెళ్ళిపోతున్నాడు. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? నిర్మాత మీద పడుతుంది. మరి నిర్మాత అప్పులు పాలు అయిపోతారు కదా, అందుకే ఏం చేస్తాం? టికెట్ ధర పెంచేస్తున్నాడు. ₹100 2,000 రూపాయలకి అమ్మేసుకోవచ్చు, వీళ్ళు ఇష్టమే, ఎంతైనా సరే అమ్ముకోవచ్చు. మరి ఇక్కడ దోపిడీ జరుగుతుంది కదా, మరి ఈ దోపిడీని ఎవరు అరికడతారు? అలాగని చెప్పి చిన్న నిర్మాతలు బాగుపడుతున్నారు, చిన్న నిర్మాతలు చాలా కష్టంలోకి వెళ్ళిపోతున్నారు. ఏదైనా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటారు, ఆ థియేటర్లే సరిగ్గా దొరకవు. పెద్ద థియేటర్లు దొరికింది దాన్ని అద్దె భరించలేరు, ఎవరు వెళ్ళరు. అంత దొరికిందుకండి ఒక 2024లో 248 సినిమాలు విడుదలయ్యాయి. 248 సినిమాలు. ఈ 248 సినిమాల్లోని 12 సినిమాలు మాత్రం హిట్ అయ్యాయి. 30 సినిమాల వరకు యావరేజ్గా వెళ్తున్నాయి. కానీ మిగతా నిర్మాతలు ఏంటి? నాశనం అయిపోయారు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలో మరి ఇమ్మడి రవి లాంటి మరి పుట్టడా, ఐబొమ్మ పెట్టడా, దాన్ని దోపిడీ అంటారు ఏంటి? పేద ప్రజలను కలిపేస్తున్నాడు కదా. పేద ప్రజలు దర్జా సినిమా చూడగలుగుతున్నారు కదా. ఒక మధ్యతరగతి కుటుంబం 4 కలిపి టీవీలో ఆ సినిమా చూస్తున్నారు కదా హాయిగా, పైసా ఖర్చు లేకుండా. ఇదొక వాదన ఉంది. కానీ ఇక్కడ ఇంకో వాదన. ఇప్పుడు పేద ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కానీ ఆ ఇమ్మడిరావు కానీ పెట్టుంటే అది నిజంగా గ్రేట్. ఎప్పుడు అంటే ఆయన వెబ్సైట్లో బెట్టింగ్ యాప్స్ లేకుండా ఉంటాయి. అంటే ఒక నేరాన్ని కంట్రోల్ చేయడం కోసం అంతకంటే పెద్ద నేరం నువ్వు చేస్తున్నావు. ఇక్కడ పోతే ఏమవుతుందయ్యా? నీకు సరదా ఉంటే నువ్వు సినిమాకి వెళ్తావు, 2,000 3,000 ఖర్చు పెట్టుకోవాలి. ఇదే కదా నీ బాధ, ప్రేక్షకుల బాధ, ఆడియన్స్ బాధ. కానీ అక్కడేం జరుగుతుంది? బెట్టింగ్ యాప్స్కి లోన్ అయిపోయి అట్లకి అలవాటు పడి ఎంతమంది యువకులు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు, ఇంకా నాకు తెలిసి నా చుట్టుపక్కలే 3 4 కొన్ని లక్షలకి దొరికిపోయారు. అదేవిధంగా ధైర్యం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? సూసైడ్ చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. అంటే నువ్వు ఏదైతే ప్రజలకు ఫ్రీగా ఇవ్వాలని నువ్వు భావించానని నువ్వు అంటున్నావో అదే ప్రజలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే ఈ బెట్టింగ్ యాప్స్, ఇదిగో నువ్వు 10 రూపాయలు పెట్టు 100 వస్తుంది, 100 పెట్టు 1,00,000 వస్తుంది అంటూ మీరిచ్చే ఆ యాడ్స్ వల్ల అది నిజమని నమ్మినటువంటి అమాయకులు, ఒక్కసారి ఓవర్ నైట్లో కోటీశ్వరులు అయిపోవాలని భావించిన పిల్లలు, నువ్వు మీసాలు ఇంకా రాని వాళ్ళు కూడాను పాప ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతో మంది అప్పులు పాలవుతున్నారు. దీనికి కారణం ఐబొమ్మ కాదా? చెప్పమనండి ఇమ్మడిరావుని. అంటే మనం ఫ్రీగా వస్తే ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదా? అప్పుడు ఇమ్మడిరావు చేసిన రైట్ అవుతుందా? ఐబొమ్మ వాడు చేసిన రైట్ అవుతుందా? మేము సినిమా తీసామండి, పనిష్మెంట్ ఇన్ మూవీ. ఆ సినిమా మేము ఎయిర్టెల్కి హంగామాకి ఇచ్చాం. అక్కడ 4 డబ్బులు వస్తాయి, ఎంతో కొంతమంది చూస్తారు, లేదు డబ్బులు వస్తాయి కావాలనుకున్నాం. మాదే లో బడ్జెట్, చాలా లో బడ్జెట్, ఎవరు ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా లేరు, కథ మీద నమ్మకంతో తీసాము. అది చాలా తక్కువ డబ్బులు అయ్యేవి, కానీ అది నాకు ఎక్కువే. ఆ డబ్బులు కూడా నేను అప్పు చేసి నేను తీశాను. ఈలోపు నేను చేశాను మూవీ రూల్స్ వాళ్ళు మా సినిమాని పైరసీ చేస్తారు. ఆ పైరసీ వల్ల ఏం జరిగింది? ఆ హంగామాడు మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం, మేము అడగడం కూడా మా మనసు రాదు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా వస్తుంటే హంగామాలు ఎందుకు చూస్తారు? వాళ్ళ లాజిక్ కూడా కరెక్టే కదా, మేము అడగలేదు కూడా అండి. మరి ఇక్కడ ఫ్రీగా చూపించేస్తుంటారు. అయితే ఉన్నంత సంతోషం అంటే నాకు వచ్చే నష్టం ఎలాగ నష్టం వచ్చింది, పెద్ద ఏం కాదు ఇది. కాకపోతే మాకు ఇందులో ఆనందం ఏంటంటే మేము ఎలాగ థియేటర్లో విడుదల చేయించుకోలేం. అలాగని చెప్పి హంగామాలో మా సినిమా ఎంతమంది చూసేస్తారు? ఎక్కువ మంది చూడరు, ఆ సంగతి నాకు తెలుసు. కనీసం ఈ పైరసీ అయినందుకు నా సినిమా చాలా మంది చూస్తుంటారు. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా మీరు పలానా సినిమా కదా అని అంటున్నారు. కనీసం పేరైన మిగిలిన సంతోషం. కాబట్టి నాకు ఈ వెబ్సైట్ మీద కోపం లేదు. కాకపోతే అటువంటి వెబ్సైట్లో బెట్టింగ్ యాప్ లేకండి, మీరు చూపించండి, ఫ్రీగా చూపించండి. తుమ్మలపల్లి సత్యనారాయణ గారు చాలా సూటిగా క్వశ్చన్ అడిగారు. ఆయన ఏమన్నారంటే ప్రేక్షకుల మీద అంతా అభిమానం ఉంటే ఫ్రీగా చూపించవచ్చు కదా, ఇతనే సినిమాలు తీసి చూపించవచ్చు కదా. ఎవడు సొమ్ము ఇతను దారిపోసేస్తాడు? ఎవరు సొమ్ము దారిపోసేస్తారండి? ఇప్పుడు అందరం నువ్వు ఫ్రీగా చూపించు. నీ ఎలాగ ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించావు, ఫ్రీగా చూపించవచ్చు కదా. బెట్టింగ్ యాప్లు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? బెట్టింగ్ యాప్ల వల్ల ఎందుకంటే ఇక్కడ పోతే డబ్బులు పోతాం మధ్య తరగతోడికి. అదే సినిమా చూడాలనుకుంటే చూడకుండా ఆగిపోతుంటే అయిపోయింది కదా. అంతవరకు ఎందుకంటే మనకు ఓటీటీ ఉంటుంది, 300 రూపాయలు ఇస్తే నాకు తెలిసి సంవత్సరం అంతా చూసుకోవచ్చు. అంటే రోజుకి రూపాయి పడుతుంది, రోజుకి రూపాయి మనం పెట్టుకోలేమా మధ్య తరగతోడు? ఇక పేదోడు అంటావా? పేదోడుకి ఆడి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఎందుకు ఉంటుంది? మరి పేదోడి దగ్గర అది ఉండదు కాబట్టి ఆడికి అది అవసరం ఉండదు.
కాకపోతే ఇక్కడ థియేటర్ తాలూకా ఎక్స్పీరియన్స్ అనేది మనకి తెలియాలి. అంటే సినిమా అంటే కేవలం మన సెల్ ఫోన్లో చూసేది కాదండి. ఆ థియేటర్కి మనం వెళ్ళడం, ఆడ కూర్చోవటం, జనాలు రావటం, జనాలు వెళ్ళిపోవడం, అక్కడ చిన్న చిన్న సరదా సంఘటనలు లేదా చిన్న చిన్న గొడవలు, ఇవన్నీ కలిపితే కదా అనుభవం. ఈ మధ్యధరతో పేదలు మిస్ అవుతున్నారు కదా ఈ ధరలు పెంచడం వల్ల. కాబట్టి ఇటు నుంచి ఇది రాంగ్. అట్ ద సేమ్ టైం అలాగనే ఇండస్ట్రీ అనేది ఎక్కువ పెంచేస్తానని చెప్పి ఎవరు సినిమా చూడకుంటే అక్కడ హీరోలు, డైరెక్టర్లు డబ్బులు వచ్చేస్తాయండి. కెమెరామ్యాన్ వరకు ప్రాబ్లం లేదండి. కానీ అక్కడ ఎంతమంది వర్కర్స్, ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి. నువ్వు ఇలా ఫ్రీగా చూపించేస్తుంటే ఆ కుటుంబాలన్నీ ఏమవుతాయి? హీరోలు, డైరెక్టర్ పెద్దల సంగతి వదిలేయండి. అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, అసిస్టెంట్ కెమెరామ్యాన్లు కావచ్చు, లేదా లైట్ బాయ్స్ కావచ్చు, వీళ్ళందరూ దీని మీద కదా బ్రతుకుతుంటారు. 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి మనుషులు దీని మీద బ్రతుకుతుంటే నువ్వు ఇలా ఫ్రీగా చూపించేస్తుంటే అవన్నీ ఏమవ్వాలి? ధర తగ్గించమని ఉద్యమం చేయి, తప్పలేదు. ఇంత ధర లేటని చెప్పి మనం ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తే అయిపోయింది కదా. లేదు కొన్నలప్పుడు ఎవరన్నా సినిమాకి వెళ్దాం అనుకుంటే అయిపోయింది కదా. నువ్వు ఫ్రీగా చూపించిన దాంట్లో మళ్ళీ నువ్వు బెట్టింగ్ యాప్లు పెట్టడం అనేది నువ్వు మరింత నేరం చేస్తున్నావు. అంటే ఒక నేరాన్ని కంట్రోల్ చేయడం కోసం, ఒక దోపిడీని కంట్రోల్ చేయడం కోసం నువ్వు మరింత నేరం చేస్తున్నప్పుడు నీ రైట్ ఎలాగవుతుంది? ఇది నేను ఐబొమ్మలకి వేస్తున్న ప్రశ్న. అంతేకాకుండా పోలీసు వారు కూడా చెప్తుంది ఏంటి, నేను సత్యనారాయణ చెప్తుంది ఏంటి, అయ్యా మీరు అవి చూడకండి, చూసి మీ పర్సనల్ డేటా అనేది వాళ్ళు క్యాప్చర్ చేసేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మన బ్యాంక్ అకౌంట్లు అవి డబ్బులు వేసుకుంటే దాన్ని తీసేస్తారు. రక్షణ శాఖ తాలూకా రహస్యాలని కూడా వీళ్ళు హ్యాక్ చేసేంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న క్రిమినల్స్ ఈ దేశంలో ఉన్నారు. నాకు తెలిసి ఒకసారి మహారాష్ట్ర పోలీసులు జీతాల కోసం ఉంచుకుని డబ్బు మొత్తం కొట్టించారు, ఎక్కడి నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఎక్కడి నుంచో. ఇంత చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయాలంటే అంతకంటే నాలెడ్జ్ పెంచుకునే విధంగా మన పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దాలి. కాబట్టి ఇక్కడ ఐబొమ్మ ఎమ్మడి రవి హీరో అంటే నేను ఒప్పుకోను. అదేవిధంగా ప్రొడ్యూసర్లు కూడా గొప్పలంటే నేను ఒప్పుకోను. వీళ్ళంతా దోపిడీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు ధరలు పెంచేస్తున్నారు, రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. అందుకే గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే 100 కోట్ల రూపాయలు మించి మీరు ఖర్చు పెడితే మేము టికెట్ పెంచుకోవడానికి అవకాశం ఇస్తామని అన్నారు. అందులో హీరోయిన్ల తాలూకా రెమ్యునరేషన్ పక్కన పెట్టికి 100 కోట్లు మించాలన్నారు. అలాంటి మేము ఇస్తామని చెప్పారు. అది కరెక్ట్. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే మేము 100 కోట్ల పైన పెంచేసాం, ఖర్చు పెట్టాం అని చెప్పేసి అలాగా టికెట్ ధరలు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. స్క్రీన్ మీద మనకి ఖర్చు కనబడాలి, అంతేగాని మేము 100 కోట్లు ఖర్చు పెట్టేసాం, 200 కోట్లు ఖర్చు పెట్టేసాం అంటే కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఎందుకు ఖర్చు పెట్టారు? హీరోయిన్కి వచ్చినటువంటి ఆయన సిబ్బందికో లేదా హీరో సిబ్బంది ఖర్చు పెట్టినవా, లేదు పెద్ద పెద్ద లాడ్జీలు తీసి ఆటలకే పెట్టిన ఖర్చా? అది కాదు. అందుకే రాజమౌళి గారి సినిమాలు చూడండి, ఆయన ఎంత గ్లాండియర్, ఆయన 500 కోట్లు పెట్టి నేను సినిమా తీశాను అంటే మనకి ఆ అమౌంట్ అక్కడ కనబడుతుంది స్క్రీన్ మీద. అలాంటి సినిమాలకు పర్వాలేదు. కానీ ప్రతి ఒక్కరూ దీన్ని క్లెయిమ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి కూడా 50 కోట్లు అని చెప్పిన వాళ్ళు ఉంటారు, లేదా 100 కోట్లు అని చెప్పిన వాళ్ళు ఉంటారు. సో అవి కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తారు. ముఖ్యంగా థియేటర్లో దోపిడీ జరుగుతుంది. సజ్జనార్ గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నామండి. నేరస్తుని పట్టేస్తాం అంటున్నారు కదా, ఒక సంతోషం, ఒక ఇండస్ట్రీని రక్షించారు. కానీ ఇండస్ట్రీ అనేది అతను అక్కడి నుంచి పోలేదు కదా. ఇండస్ట్రీ అనేది ఎక్కడి నుంచి పోయింది? థియేటర్లో ఉన్నటువంటి పాప్కార్న్ కాంచి, కూల్ డ్రింక్లు కాంచి, సమోసాలు కాంచి విపరీతమైన ధరలు. పైన 20 రూపాయలు వాటర్ బాటిల్ ఉంటే లోపల 60 రూపాయలు ఉంటుంది. అంత ఘోరంగా దోచుకుంటున్నప్పుడు మీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఎందుకంటే అరికట్టలేకపోతున్నాయి. అంతవరకు ఎందుకంటే ఆత్మగౌరవం సంబంధించిన అవసరం. మీరు మల్టీప్లెక్స్ థియేటర్లోకి వెళ్ళండి, మనం చెక్ చేస్తున్నారు. అది ఇన్సల్ట్ కాదు మనకి. ఎందుకు చెక్ చేస్తున్నారు? దొంగలమా, టెర్రరిస్టులమా? ప్రేక్షకులు దొంగల్లా కనబడతాం, టెర్రరిస్టులా కనబడతాం. చెక్ చేయడం ఏంటి అసలు? అంటే మనం జేబులో ఒక చాక్లెట్ పెట్టుకొని వెళ్తున్నామేటో, ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకొని వెళ్తున్నామేటో, ఆడక్కడ కొండేటో. అంటే ఎంత దోపిడీ, దుర్మార్గమైన దోపిడీ ఇది. ఒక వ్యక్తిని చెక్ చేయడం అంటే అనుమానించటం. ఇలా డబ్బులు మన దగ్గర తీసుకుంటూ మనల్ని అనుమానిస్తున్నారు. ఇది ఆడియన్స్ గమనించండి. అందుకని మల్టీప్లెక్స్కి వెళ్ళబుద్ది లేదు, అసలు స్వేచ్ఛ ఉండదు అక్కడ. అంటే మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టి సినిమాకి వెళ్ళవలసిన అవసరం మనకేం వచ్చింది అసలు? కాబట్టి సజ్జనార్ గారు ఒకసారి థియేటర్ల దగ్గరికి వెళ్ళండి, తనిఖీలు నిర్వహించండి. నిర్వహిస్తే అక్కడ ఎంత ధరలు పెంచుతున్నారు? అది అన్యాయం కదా, చట్టవిరుద్ధం కదా. ఎందుకు ప్రశ్నించడం లేదు? అక్కడెక్కడో నేరస్తుని పట్టుకున్న సంతోషమే, కానీ థియేటర్లో జరుగుతున్న దోపిడీని కూడా మీరు అరికడితే నిజంగా మేము మీకు థ్యాంక్స్ చెప్తాం సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాల శ్రేణికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.